హైదరాబాద్ నుండి USA, UK, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలలో గత 4 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆయా జిల్లాల పరిధిలో వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని ఝరి వెళ్లే మార్గంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అయినప్పటికీ ప్రమాదకర పరిస్థితుల్లో వాగు దాటుతున్నారు గ్రామస్తులు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రధాన రోడ్లపైకి వరద నీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి. ముదోల్ నియోజకవర్గంలో పలుచోట్ల భారీ వరదల కారణంగా పంట చేలు ముంపునకు గురయ్యాయి. కడెం ప్రాజెక్టునకు భారీ వరద వస్తుండటంతో సాయంత్రం 2 గేట్లను ఎత్తి వరద నీటిని వాగులోకి వదులుతున్నారు. అలాగే జరీ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఆ గ్రామం జల దిగ్బంధనంలోకి వెళ్ళిపోయింది. అయితే జరీ గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అయినా గ్రామస్తులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న వాగును దాటుతున్నారు. జిల్లా తానూరు మండలం జరివి గ్రామం వాగు వద్ద ప్రతి సంవత్సరం కూడా బాగా ఎత్తున నీరు ప్రవహిస్తుంది. కావున ఈ వర్షాకాలంలోనైనా మా బాధను అర్థం చేసుకుని నిర్మల్ జిల్లా కలెక్టర్ గారు మరియు ముదోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రామారావు పటేల్ గారు, మాజీ ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి గారు, నారాయణరావు పటేల్ గారు, మరి వేణుగోపాలాచారి గారు ప్రతి ఒక్కరు కూడా మా యొక్క బ్రిడ్జ్ను అర్థం చేసుకొని వర్షాకాలంలో చాలా ఇబ్బందిగా మారుతుంది. కావున ఇకనైనా ఈ వర్షాకాలంలోనైనా ఈ బ్రిడ్జ్ యొక్క నిర్మాణం శాంక్షన్ చేసేటట్టు చేయాలని మా గ్రామస్తుల తరఫున మేము కోరుతున్నాం. ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లో ఎటు పోవడానికి వీలుండదు. కావున పశువులు మేపడానికి గానా, ఎక్కడికి వెళ్ళాలని గానా, పొలానికి వెళ్ళడానికైనా కానీ ఈ వాగు దాటాల్సిందే. కాబట్టి దయచేసి నిర్మల్ జిల్లా కలెక్టర్ గారు దీనిపై ప్రతి ఒక్క దృష్టి పెట్టి తొందరలోనే బ్రిడ్జ్ నిర్మాణం మరియు బీటీ రోడ్డు కూడా శాంక్షన్ చేయాలని మా గ్రామస్తుల తరఫున మేము కోరుతున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.